జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ కూటమి జోరు కొనసాగుతోంది. కశ్మీర్ లోయలో ఎన్సీ కాంగ్రెస్ కూటమి సత్తా చాటుతున్నాయి. 90 స్థానాల్లో 50కి పైగా సీట్లలో ఆధిక్యంలో నిలిచింది కాంగ్రెస్ కూటమి. కశ్మీర్లో బీజేపీ వెనుకబడింది. కాంగ్రెస్ కూటమి 50కి పైగా స్థానాల్లో ముందుంటే బీజేపీ 25కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక పీడీపీ, ఏఐపీ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ కూటమికి పీడీపీ ఓటు బ్యాంక్ షిఫ్ట్ అయింది. ఇక ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగింపును కశ్మీర్ ప్రజలు తిరస్కరిస్తున్నట్లు ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఓడిపోయారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన బషీర్ అహ్మద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇల్తిజా ముఫ్తీ ప్రజా తీర్పును గౌరవిస్తున్నామంటూ ఆమె ట్వీట్ చేశారు. హర్యానా, జమ్మూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లేటెస్ట్ అప్డేట్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, హర్యానా రిజల్ట్స్ పై లేటెస్ట్ సమాచారం ఏంటి? జ్యోతి, ప్రస్తుతానికి ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. సుమారు సగానికి పైగా రౌండ్స్ అనేది కూడా కౌంటింగ్ పూర్తయింది. ప్రస్తుతానికి అఫీషియల్గా ఈసీఐ వెబ్సైట్లో పొందుపరిచినటువంటి సమాచారం మేరకు హర్యానాలో బీజేపీ 49 స్థానాల్లో ప్రస్తుతం లీడ్ కొనసాగుతూ ఉంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ 36 స్థానాల్లో అక్కడ లీడ్ అనేది కొనసాగుతూ ఉంది. ఇండిపెండెంట్స్ ఒక 4 స్థానాలు, అలాగే ఐఎన్ఎల్డి ఒక స్థానము, బీఎస్పీ మరొక స్థానంలో ప్రస్తుతానికైతే లీడ్లో కొనసాగుతుంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. సుమారు 43 స్థానాల్లో అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ సొంతంగా లీడ్లో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో లీడ్లో ఉంది. మొత్తంగా ఓవరాల్గా రెండు కలిపి 49 కూటమిగా పోటీ చేశాయి, పొత్తులో భాగంగా పోటీ చేశాయి. సో ఈ రెండు పార్టీలకు కలిపి మొత్తంగా 49 స్థానాలు. సిపిఎం ఒక స్థానంలో లీడ్లో ఉంది. కూటమికి 50 స్థానాలు ప్రస్తుతానికైతే లీడ్ కొనసాగుతూ ఉంది. ఇక బీజేపీ పార్టీ 28 స్థానాల్లో ప్రస్తుతానికైతే లీడ్లో ఉంది. దాంట్లో 25 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి, 3 స్థానాల్లో గెలిచినట్టుగా ఇప్పటికే ప్రకటించారు. ఇక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి. కొన్ని కీలకమైనటువంటి పార్టీలు, గత ఎన్నికల్లో చాలా క్రూషియల్గా మారినటువంటి పార్టీలు ఈ ఎన్నికల్లో అసలు ఏమాత్రం ప్రభావం చూపించలేనటువంటి స్టేజ్లో ఉన్న పార్టీలుగా మారిపోయాయి. 2014 జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే 2014లో పీడీపీ పార్టీ మెహబూబా ముఫ్తీ లీడ్ చేసినటువంటి పార్టీ సుమారు 30 స్థానాల్లో గెలుపొంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి పార్టీ ఇప్పుడు చాలా దయనీయమైనటువంటి సిచ్యువేషన్లో ఉందనే చెప్పుకోవాలి. కేవలం 2 స్థానాల్లో 3 స్థానాల్లో మాత్రమే ప్రస్తుతం లీడ్లో కొనసాగుతూ ఉంది. 30 స్థానాల నుంచి ఏకంగా 27 స్థానాలు కోల్పోయింది. పూర్తిగా తనకున్నటువంటి పట్టును కోల్పోయే స్టేజ్కి పీడీపీ పార్టీ దిగజారిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం 3 స్థానాల్లో మాత్రమే ఆమ్ ఆద్మీ పీడీపీ పార్టీ అక్కడ లీడ్లో కొనసాగుతూ ఉంది. ఇక దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పాటు సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి గులాబ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా పార్టీ పెట్టారు. ఆయన పార్టీ కూడా ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎన్నికల్లో. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయారు. అలాగే లోక్సభ ఎన్నికలు, ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయనకు సంబంధించినటువంటి పార్టీ ఏమాత్రం ప్రభావితం చూపించలేకపోయింది. ఇక ఇంజనీర్ రషీద్ ఆయన జైల్లో ఉండి ఇటీవల బారాముల్లా లోక్సభ ఎన్నికల్లో ఆయన తిహార్ జైల్లో ఉన్నటువంటి సందర్భంలోనే తిహార్ జైల్లో ఉండి పోటీ చేశారు. సుమారు 2 లక్షల పైచీలకు ఓట్ల మెజారిటీతోటి ఒమర్ అబ్దుల్లా మీద గెలిచారు. అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి పార్టీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయింది. ఇండిపెండెంట్స్ కనీసం వాళ్ళన్న లీడ్లో ఉన్నారు, కానీ ఈ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా కనీసం లీడ్లో లేరు. ఇక గతంలో తిహార్ జైల్లో ఉండి కనీసం ప్రచారం చేయకుండానే ఆయన 2 లక్షల పైచీలకు మెజారిటీతోటి గెలుపొందినటువంటి నేత. ఆ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఆయన ప్రచారం చేసేందుకు అవకాశం కూడా దొరికింది. ఇటీవల ఆయన బెయిల్ పైన విడుదలయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా ఆయన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా కనీసం పర్ఫామ్ అనేది కూడా చేయలేదు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అక్కడ పోటీ చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో ప్రస్తుతానికైతే లీడ్లో ఉంది. మిగతా ఎక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరు కూడా లీడ్లో లేరు. ఇక బీజేపీ కూడా గతంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇప్పుడు కూడా సేమ్ ఆల్మోస్ట్ అప్పుడు ఎన్ని సీట్లు అయితే గెలిచారో ఒంటరిగా పోటీ చేసి ఇప్పుడు కూడా తను పోటీ చేసినటువంటి స్థానాల్లో గెలిచేటువంటి స్టేజ్లో లీడ్లో అయితే కొనసాగుతుంది. ఇక హర్యానా విషయానికి వస్తే హర్యానాలో 3 పార్టీలు చాలా గతంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పార్టీలు ఇప్పుడు ఆల్మోస్ట్ దాని ఉనికినే కోల్పోయేటువంటి ప్రమాదకరమైనటువంటి స్టేజ్కి వచ్చాయి. దాంట్లో ప్రముఖంగా జేజేపీ పార్టీ దుష్యంత్ చౌతాలకు సంబంధించి ఆయన లీడ్ చేస్తూ ఉంటారు. పార్టీ గతంలో 2019 అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో సుమారు 10 సీట్లు గెలిచారు. ఆల్మోస్ట్ 14% వరకు ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకున్నటువంటి పార్టీ ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం 0.9% ఓట్ బ్యాంక్ అనేది పడిపోయింది. అంటే ఏ స్థాయిలో జేజేపీ తన ప్రభావం కోల్పోయిందో చెప్పడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అది కేవలం ఒక్క స్థానంలో కూడా లీడ్లో లేదు. అలాగే వారికి వచ్చినటువంటి గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంకును కూడా ఆల్మోస్ట్ కోల్పోయేటువంటి స్టేజ్లో ప్రస్తుతం జేజేపీ పార్టీ ఉంది. ఇక ఆ తర్వాత ఐఎన్ఎల్డి పార్టీ 2014లో సుమారు చాలా ఎక్కువ సీట్లు వచ్చినాయి ఆ పార్టీకి. 24 స్థానాల వరకు పార్టీ గెలుపొందింది. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో తన ప్రభావాన్ని మొత్తం కోల్పోయి కేవలం 1 సీటుకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా కేవలం 2 స్థానాల్లో తను ప్రస్తుతం లీడ్లో ఉంది. గతంతో పోలిస్తే బెటర్గా ఉన్నప్పటికీ 2014 ఎన్నికలతో పోలిస్తే చాలా వరకు ఆ పార్టీ కూడా అంతర్ధానం అయ్యే స్టేజ్లోనే ఆ పార్టీ కూడా ఉంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల జాతీయ హోదా ఆ పార్టీకి వచ్చింది. పంజాబ్లో అధికారంలో ఉన్నారు. ఢిల్లీలో హ్యాట్రిక్ విక్టరీ సాధించారు. మళ్ళా ఢిల్లీలో కూడా ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో హర్యానా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నం జరిగినప్పటికీ ఆ పొత్తులు సఫలీకృతం కాకపోవడంతో ఒంటరిగానే పోటీ చేసింది. ఆ పార్టీ కూడా అసలు ఏమాత్రం ప్రభావం చూపించలేనటువంటి స్టేజ్లో ప్రస్తుతం హర్యానా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మనం చూస్తున్నాం. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా పోటీ చేసినప్పటికీ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలుపొందలేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేసినప్పటికీ కేవలం 1% కంటే ఎక్కువగా ఓట్లను మాత్రమే సాధించి ఏమాత్రం ప్రభావితం చూపించలేకపోయింది. ఎందుకంటే కీలకంగా ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్కి సంబంధించి గుర్గావ్ కావచ్చు ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా ఢిల్లీకి అనుకునే ఉంటాయి. ఢిల్లీకి సంబంధించినటువంటి రెగ్యులర్ పాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆ గుర్గావ్ అంతా కూడా ఢిల్లీలోనే ఉంటుంది. అయినప్పటికీ కూడా అక్కడ కూడా ఏమాత్రం ప్రభావితం అయితే ఈ పార్టీలు ఏవి చేయలేకపోయాయి. ఇక మేజర్గా ఇటు జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ కూటమి వర్సెస్ బీజేపీగానే నడిచింది. ఇటు హర్యానాలో కూడా ఒంటరిగా పోటీ చేసినటువంటి 2 జాతీయ పార్టీలు బీజేపీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగానే ఫైట్ అనేది కూడా నడిచింది. ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి ఇటు జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. వాళ్ళు హాఫ్ వే మార్క్ అనేది కూడా దాటింది. గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా జమ్మూ కాశ్మీర్లో కనపడుతున్నాయి. ఇక హర్యానాలో మాత్రం ప్రస్తుతానికైతే హాఫ్ వే మార్క్ బీజేపీ దాటింది. ఇంకా కొన్ని రౌండ్స్కు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది కూడా నడుస్తుంది. కాబట్టి ఈ దోబూచులాట అయితే మాత్రం ఇక్కడ హర్యానాలో జరుగుతుంది. కానీ హాఫ్ వే మార్క్ ఇప్పటికే బీజేపీ దాటింది. కొన్ని రౌండ్స్కు సంబంధించి కూడా చాలా వరకు 5,000 లోపు మెజారిటీ ఉన్నటువంటి స్థానాలు బీజేపీ ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఫలితాలు ఆల్మోస్ట్ లాస్ట్ రౌండ్ వరకు కూడా వేచి చూసేటువంటి దూరంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హర్యానాకు సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించి వాళ్ళు అప్డేట్ చేసే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కొంత తాత్సారం చేస్తుంది. అక్కడ లోకల్గా ఉన్నటువంటి పోల్ బాడీ తాత్సారం చేస్తుంది. దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ అనేది కూడా చేశారు. రౌండ్స్ అనేది పూర్తవుతున్నప్పటికీ రౌండ్స్కు సంబంధించి లీడ్స్ అనేది మారుతున్నప్పటికీ వాటిపైన అప్డేట్ అనేది కూడా సరైనటువంటి సమయంలో చేయట్లేదు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. పూర్తి స్థాయిలో అన్ని రౌండ్లు పూర్తయిన తర్వాతే వీటికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది అనేటువంటి అంశాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది అబ్జర్వర్లను కూడా పంపించారు. మరోవైపు కొత్త ఉత్సాహంతో, ఎందుకంటే లాస్ట్ 2 టెన్యూర్స్ కూడా బీజేపీ గవర్నమెంట్
ఫామ్ చేసింది. ఇప్పుడు కూడా అబ్సల్యూట్ మెజార్టీ అంటే గతంలో 40 స్థానాలు వచ్చాయి, జేజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బట్ ఈసారి సొంతంగానే బీజేపీకి ఎవరి మద్దతు అవసరం లేకుండానే గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా ప్రస్తుతం లీడ్స్ ఉండడంతో ఓవైపు జమ్మూ కాశ్మీర్లో అనుకున్న స్థాయిలో అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయే సిచ్యువేషన్ ఉన్నప్పటికీ ఇటు హర్యానాను రిటైన్ చేసుకోవడం మాత్రం కొంత కమలనాథుల్లో కొత్త ఉత్సాహాన్ని అయితే వస్తున్నాయి. వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరగబోయేటువంటి రాష్ట్రాల్లో వీటికి సంబంధించినటువంటి ప్రభావం ఉంటుందనేటువంటి అంశాన్ని వారు చెప్తున్నారు. సో మరొక గంట లోపు మిగతా రౌండ్స్ అనేది కూడా పూర్తవుతాయి కాబట్టి అప్పుడు పూర్తి స్థాయిలో హర్యానాకు సంబంధించినటువంటి ఫలితం పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది.